తిరిగి దీని ముందు కూడా మన వాక్యం ధ్యానం చేసుకుంటూ ప్రభు ఇచ్చిన పూర్తి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మంచిగా ప్రభు సందులో సాగిపోదాం. వాక్యం విందాము, గ్రహిద్దాం. క్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం ధ్యానం చేసుకుందాం. లేఖనము నిరర్ధకం కాదు. ప్రభువైన యేసు క్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చిన అధికారం చొప్పున, అభిషేకం చొప్పున, వాగ్దానం చొప్పున ప్రభువైన యేసు క్రీస్తు పరలోకానికి ఆరోహమైన తర్వాత వారు కూడా అభిషేకం పొందిన తర్వాత ప్రభు యొక్క కార్యం చేయడం ప్రారంభించారు. విశుద్ధమందు మనం ఒక లేఖ చదువుకొని ఆ యొక్క లేఖ ఏ విధంగా నెరవేరిందో ప్రభు యొక్క వాక్యాలను మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసముంచువారు చేయుదురు, వానికంటే మరి గొప్పవి చేయుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ప్రభువైన యేసు క్రీస్తు వారు పరలోకాన్ని గురించి, తండ్రిని గురించి, అలాగే ప్రభువైన యేసు క్రీస్తు వారి ఆరోహణాల గురించి, పరలోకంలో గృహములకు సిద్ధపడటం, మనం తిరిగి రావడం, ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రభు వారికి ఇచ్చే అధికారం చొప్పున నేను తండ్రి వద్దకు వెళుచున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఏర్పాటు చొప్పున కుమారుని పని ముగిసింది. 33 సంవత్సరాలు భూలోకములో చెడుకు తనకి ఇచ్చిన పని సంపూర్ణంగా చేసి శిష్యుని కూడా మంచిగా సిద్ధపరిచి ఆయన తిరిగి వెళితే మాట చెప్తాడు, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను కనుక నా యందు విశ్వాసం ఉంచువారు నేను చేతులు చేస్తాను, వానికంటే మరి గొప్పవి చేతులని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభువైన యేసు క్రీస్తు వారు చాలా స్పష్టం చెప్పారు. చాలా ఆశ్చర్యం. ఈ భూలోకంలో పరిశుద్ధాత్మలో జన్మించిన రక్షకుడు ప్రభువైన క్రీస్తు యేసే ఎవరందరం కూడా మొదటి ఆదాము సంబంధికులమైన మనందరం కూడా ఆ శరీరేచ్ఛలో మానుషేచ్ఛ రక్తం జన్మించాం. శరీర సంబంధులు మనం. పౌలు గారు చెప్తున్నట్టుగా రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. కానీ ప్రభు ఇచ్చిన అధికారం చొప్పున చూస్తే తనకంటే గొప్పవారు చేస్తున్నట్టుగా ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువారు, ఈశ్వరి పరిశుద్ధాత్మను జన్మించకపోయినా కేవలం విశ్వాసం ఉంచితే చాలని చెప్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువారు నేను చేయు కార్యములు చేస్తాను. రెండవది, వానికంటే మరి గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు చెప్పిన మాట శిష్యులందరూ విన్నారు. ఒకనొక సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు 3వ జామున నడుస్తూ ఉన్నాడు. సముద్రం మీద కెరటాల మీద నడుస్తున్నాడు. శిష్యులు దూరంలో ఉన్నారు. కాబట్టి దూరం నుండి తాము సమీపిస్తున్న యొక్క యేసుని వారు చూస్తూ, క్రీస్తు యేసుని వారు చూస్తూ భయముతో ఆందోళనతో కేకలు వేశారు. దయ్యం పోతాం, దయ్యం పోతాం, దయ్యం పోతాం కేకలు. శరీర సంబంధంగా మనం కూడా ఈ విధంగా అపోహపడుతూ ఉంటాం. ఆ విధంగా కేకలు వేస్తున్న సమయంలో ప్రభు చెప్పాడు, నేను నేనే అనగానే వెంటనే వారిలో సీమోను పేతురు, ప్రభువా ఒకవేళ నీవైతే నేను కూడా నీటి మీద నడిచిన నాకు అధికారం ఇస్తావా? వెంటనే ప్రయత్నంగా ఉన్నపోటు అడిగినప్పుడు ప్రభు తీసి చెప్పాడు, నడిచినాను, చాలా సింపుల్గా నడిచినా అన్నాడు. చాలా ఆశ్చర్యం. మానవాతీత మన కార్యం. సీమోను పేతురు బాల్యం నుండి కూడా జాలని బెస్తవాడు. ఈత బాగా తెలుసు. సముద్రాల గురించి, నదుల గురించి, సరస్సుల గురించి ఇవన్నీ అనుభవాలే. ఆయన అనేక వందల వేల సార్లు బహుశా సముద్రంలో ఈత వేసి ఉండొచ్చు, నదుల్లో ఈత వేసి ఉండొచ్చు, కానీ నీటి మీద ఎన్నడూ నడవలేదు. అది అసంభవమా? సాధ్యం. సృష్టికర్త రక్షకుడైన ప్రభువు తప్ప మరెవరికి సాధ్యం కాదు. అది అసంభవం. భూలోకంలో ఎవ్వరు కూడా ఎన్నడూ కూడా నీటి మీద నడవలేరు ఎందుకని చెప్పుకోవచ్చు ధైర్యం. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, మనం భూమి మీద నడుస్తున్నాం కానీ నీటి మీద ఎవరు నడవలేదు. కానీ సృష్టికర్త రక్షకుడైన యేసు క్రీస్తు
ఆ యొక్క నీటి మీద నడుస్తూ నడుస్తూ వస్తుండగా ఆశ్చర్యశక్తులే భయం కంపితే కేకలు వేసిన యొక్క వారిలో ఒకడు సీమోను పేతురు చెప్పినాడు, ప్రభువా నేను కూడా నీ వలె నీటి మీద నడవడానికి వికల్పిస్తాను. ప్రభు వెంటనే చెప్పాడు, నడిచినని చెప్పగానే ఉన్న పాటల యొక్క దూరంలో ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడైన సీమోను పేతురు నీటి మీద దిగి నడిచి వస్తా ఉన్నారు. చాలా ఆశ్చర్యం. ప్రభు యొక్క మాట మీద, నీటి మీద కాదు సుమ, ప్రభు మాట మీద. సృష్టికర్త ఆయనే, రక్షకుడు ఆయనే. ప్రభు మాట మీద ఈ మాట వింటుండగా నాకు మాట జ్ఞాపకం వస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నా యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులో నుండి మరణంలోనికి రాక జీవంలోనికి దాటున్నాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంటే చాలు. ఎందుకనగా ప్రభు చెప్పాడు, నేను మీతో చెప్పుచిన మాటలు ఆత్మయు జీవనయమని. సో ఆయన మాటలు, జీవం గల మాటలు, ఆత్మతో కూడిన మాటలు మన హృదయంలో ఉంటే, మన తలంపుల్లో ఉంటే, మన ఆలోచనలో ఉంటే మనం కూడా జీవిస్తున్నట్టే. నేను మీతో చెప్పుతున్న మాటలు ఆత్మయు జీవమైనవి. కాబట్టి సీమోను పేతురు చక్కగా నడుచుకుంటూ ప్రభుని కలుసుకున్నాడు. చాలా సంతోషం. సో మనకి ఏది అసాధ్యమో దేవునికి సాధ్యం. దేవునితే దేవుడు మనకు కూడా సాధ్యపరుస్తాడు. చెప్తున్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచేవారు నేను చేయని చేస్తారు. అందరికీ, అది నీకు కావచ్చు, నాకు కావచ్చు, మరి ఎవరికైనా కావచ్చు. ప్రభు చెప్పిన మాట మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. నా యందు విశ్వాసం ఉంచిన వారు, విశ్వాసం వినుట ద్వారా విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసును గురించిన మాట వల్ల కలుగును విశ్వాసం. ఆదాము హవ్వల సంతానం మనం అందరం కూడా విశ్వాసమే. ఎందుకనగా మన రక్త మాంసాలు జన్మించాము, అపవాది సంతానము. మన తీరే వేరు. అంధకార సంబంధమైన రాజ్యంలో భయంకరమైన చీకటిలో తచ్చట్లు ఆడుతున్నాం. కానీ రెండవ ఆదాము అనగా పరిశుద్ధాత్మలో జన్మించిన క్రీస్తు యేసు, ఆయన విశ్వాసం కర్త. ఆ విశ్వాసం నమ్మిన వారిలో కొనసాగిస్తాడు. చనిపోయిన మనిషి ఎవరు కూడా ఇంజక్షన్ చేయరు. ఎందుకంటే చేసిన వ్యర్థమే, వేస్ట్. చివరి కొన ప్రాణం ఉన్నప్పుడైనా చేస్తారు, కానీ చనిపోయిన తర్వాత మనకు వచ్చారు. అలాగే విశ్వాసమున్న వారిని ప్రభువు వాడుకోగలరు, కానీ అవి అవిశ్వాసులను, నమ్మకం లేని వారిని, ఈ యొక్క తొలి ఆదాము హవ్వల సంతానం దేవుడు వాడుకున్నాడు. వారు తిరిగి మరలా జన్మించాలి, అలాగే వారి హృదయంలో క్రీస్తు పుట్టాలి. అదే ప్రజలకు కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకుందాం. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను. 3.5 సంవత్సరాల సేవ, 30 సంవత్సరాలు మామూలుగా శరీర సంబంధిగా యేసుగా ఉన్నాడు. యేసు క్రీస్తుగా మారిన తర్వాత, యేసే క్రీస్తుగా మారిన తర్వాత 3.5 సంవత్సరాలు మంచిగా అభిషేకం పొంది తండ్రి తనకు అప్పగించే మరి సంపూర్ణంగా చేస్తూ మానవాతీతమైన కార్యాలు చేస్తున్నాడు. మళ్ళీ శిష్యులకు అండారా చూచాడు. మొట్టమొదటిగా నీటిని ద్రాక్షరసంగా మార్చుతాడు. ఈ చివరికి 500 మంది చూస్తుండగా ప్రభు క్రీస్తు యేసు ఒలీవ కొండల మీద నుండి వారి నుంచి ప్రత్యేకపడి పరలోకానికి 600 కళ్ళారా చూచారు. ఎన్నో కార్యాలు. ఒకవేళ నీవు నేను తిరిగి జన్మిస్తే మనం కూడా లెక్కలేని కార్యాలు చూచాం. 10 కానీ 15 కానీ 25 కానీ 100 కానీ చెప్పడానికి వీలు లేదు. ప్రతి దినం చూస్తూనే ఉన్నాం. ప్రతి దినం కూడా దేవుని కార్యాలు చూస్తూ ఉన్నాం. అయితే ఇక కార్యములన్నీ కూడా పరిశుద్ధాత్మ వలన దేవుడు తన జీవనంలో ఉండి జరిగిస్తున్నాడు. ఈ శుభదినమందు శిష్యుడైన పేతురు అభిషేకం పొందిన తర్వాత తాను ఏ విధంగా ప్రభు కార్యం చేశాడో, న్యాయంగా అయితే చేయలేడు కానీ చేశాడు, ప్రభు చేయించాడు. అది ఎలా జరిగిందో వాక్యం నుండి మనం చూద్దాం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయములో 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోని గదులని తీసుకుని వచ్చారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోరకా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదురు నిలిచింది. పేతురు అందరినీ వెలుపలికి పంపి, సో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి
తబితా నెమ్మనగా ఆమె కనులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చోడు. చాలా ఆశ్చర్యం. డెడ్ బాడీ was raised. An ordinary man whose name was Peter. పేతురు 12 ఒకడైన పేతురు తను కూడా రక్షకుడు గురువైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యాన్ని కళ్ళారా చూచాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 3 సువార్తలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తను వచ్చి మొరపెట్టినప్పుడు నా కుమార్తె చనిపోయింది, అయినను నా కుమార్తె చనిపోయింది ఆల్రెడీ, అయినప్పటికీ కూడా నీవు వచ్చి ఆమె చేపట్టుకుంటే ఆమె లేచుకుంటుంది. చాలా ఆశ్చర్యం. ఇది విశ్వాసం. ఇక అవిశ్వాస లోకంలో ప్రభువైన యేసుక్రీస్తును చూచి విని ఆయన చేసిన కార్యాలు విని ఆయన మాటలు విని విశ్వాసంతో నింపడి ఒక సమాజ మందిరపు అధికారి పాస్టర్ గారు కుమార్తె చనిపోయినప్పటికీ కూడా భార్యకి చెప్పకుండా, బంధువులు చెప్పకుండా, ఎవ్వరికి చెప్పకుండా ఒక్కడే బరుగున ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మొక్కారట. నా బతుకుడా నా కుమార్తె చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచినట్లయితే ఆమె బ్రతుకును అని చెప్పి చెప్తున్నాడు. ప్రభు చెప్పాల్సిన మాట ఏం చెప్తున్నాడు. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే అబ్రహాం విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాం ఏ విధంగా వాగ్దానం నమ్మాడు. ఏంటి వాగ్దానము? ఇస్సాకు వలన అయినది నీ సంతానమని ఏమంతో చెప్పబడినో ఆ దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుని ఇచ్చినవాడై తన ఏకకుమారుడు ఇస్సాకుని బలిగా అర్పించి మరలా తీసుకొచ్చాడు. ఇది అబ్రహాం సంతానం నీకు నాకు ఉండవలసిన విశ్వాసం. లేఖనమే దేవుడు, లేఖనమే ఎంతకం కాదు. ఆ లేఖనం మన హృదయంలో ఫలిస్తే మనకు విశ్వాసం వస్తుంది. ఇస్సాకు అనేది నీ సంతానం. కాబట్టి ఇక సమాజ మందిరపు అధికారి చనిపోయినప్పుడు కూడా వచ్చాడు. ఆశ విడవలేదు, నిస్పృహలోకి వెళ్ళలేదు, సమాధి కార్యక్రమంలో పాల్గొనలేదు, దుఃఖపడలేదు. కానీ త్వరగా చనిపోయినప్పటికీ కూడా త్వరగా వచ్చి ప్రభు యొక్క బాధ సంధిలో సాగిలిపడి బాధ కూడా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకును అని చెప్పుట చాలా ఆశ్చర్యం. ఈ దినాల్లో విశ్వాసాన్ని కనుగొన్నామా? విశ్వాసం. భూలోకములో ఆదాముల సంతానమైన విశ్వాసం మనం ఎలా నమ్ముతాం? మనం దేవుడు ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఉంటే చూపించమని ఆదాముల సంతానం ప్రశ్న వేస్తాడు. చక్కగా జవాబు చెప్పాడు. విశ్వాసం కర్తైన క్రీస్తు మన మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 8లో హృదయ శుద్ధి గల వర్ధన్యులు వారు దేవుని చూస్తారు. దేవుని చూపించిన ప్రజలందరూ కూడా పట్టుబడితే పరిశుద్ధాత్మ జన్మించిన దైవ కుమారుడు క్రీస్తే చెప్పాడు, చూపిస్తాను నేను. మీరు కూడా చూడగలరు, మీరు కూడా చూపించగలరు. కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని చూడలేడు, దేవుని రాజ్యం ప్రవేశించలేడు. సో దేర్ ఇస్ పాసిబిలిటీ టు సీ గాడ్ when he born again in spirit in the inner man. ప్రహాతము చేత పాపం చేత చచ్చిన మన అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా మళ్ళా తిరిగి బ్రతికితే జీవిస్తే అప్పుడు తెరబడితే మరణనేత్రాలు, తెరబడిన మరణనేత్రాలతో అదృశ్యమైన దేవుని దృశ్యంగా చూడగలం. ఆత్మీయ నేత్రాలు తిరిగి వాక్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అధికారం అంటే వెళ్ళాడు. అయితే అక్కడ వాక్యం ఏం రేపటి ముగ్గురిని తీసుకెళ్ళారట. శిష్యులు 12 మంది ఉన్నప్పటికీ కూడా వారిని ఎవరిని తీసుకెళ్ళకుండా పేతురు, యోహాను, యాకోబు. 12 మంది తీసుకెళ్ళచ్చు కదా, తీసుకెళ్ళదు. వాక్యం రాయబడి చాలా స్పష్టంగా. లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనము, మార్కు సువార్త 5వ అధ్యాయం 44వ వచనము, ఈ విధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 5వ వచనం, 3 సువార్తల్లో కూడా చాలా స్పష్టంగా ఒక అద్భుతమైన మరి యాజకుని కుమార్తె ఏ విధంగా ప్రభు చెప్పాడు చాలా స్పష్టంగా రాశాడు. కాబట్టి ఆ యొక్క యాజకుడు వచ్చి ప్రభుని వేడుకున్న సమయంలో జనం వెళ్తా పద వస్తాను. ప్రభు ఎప్పుడు అని చెప్పాడు. శిష్యులు మొత్తం బయలుదేరారు. 12 మంది బయలుదేరారు. కామన్గా ఎక్కడికైనా 12 మంది బయలుదేరుతారు, కామన్ సహజం అది. అదే ప్రభు చెప్పాడు.
పేతురు, యోహాను, యాకోబులు తప్ప ఇంకెవరు తీసుకెళ్ళలేదు. బస్సు వారు అక్కడ ఆగి ఉండమని చెప్పుకుంటాడు. నేను అయిపోయాను. ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని సరాసరి ఆ యొక్క యాజకుడి గృహానికి వెళ్ళాడు. జనం అంతా ఏడుస్తూ ఉన్నారు, గొల్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎదురొచ్చేసారు. యాజకుడికి, ప్రభువుకు ఎదురొచ్చి, శిష్యుడికి ఎదురొచ్చి, ఎందుకు బోధకు ప్రయాసపెట్టుంది? అమ్మాయి చనిపోయింది కదా, నువ్వు వెళ్తున్నప్పుడే చనిపోయింది, నువ్వు వేరే పని మీద వెళ్ళామనుకున్నా కానీ నువ్వు తీసుకొస్తావని అనుకోలేదు. పంపించేసి బోధకు చంపడం, బోధకు చంపడం బొమ్మని చెప్పి అన్నప్పుడు ప్రభు స్థలమీయుడి చిన్నది నిద్రించున్నదే కానీ ఈమె చనిపోలేదని చెప్పి అభాసం చేశారు. ఏంటంటే నిద్రపోతుందా, చనిపోలేదా? కాబట్టి ప్రభువును అభాసం చేయటం, అవమానం చేయటం ప్రారంభించారు. ప్రభు నాకు స్థలం ఏంటి, నాకు స్థలం ఏంటి, లోపలికి రానివ్వండి. నెట్టకేలకు ప్రభు యేసుక్రీస్తు లోపలికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మెడగదిలో చాలామంది ఉన్నారు, బంధువులు, స్నేహితులు, తల్లి, చాలామంది ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు చేసిన కార్యం, లోపలికి వెళ్ళినప్పుడు తండ్రిని తప్ప, ఆ యొక్క ముగ్గురు అపోస్తులు తప్ప, పేతురు, యోహాను, యాకోబు తప్ప 5 ప్రభుతో 6, చివరిగా డెడ్ బాడీ 7, 12 సంవత్సరాలు 7 లెక్కబడ్డారు. 7 ఉన్నారు. మొత్తాన్ని బయటకు పంపించారు. చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. యేసుక్రీస్తు వారందరూ బయట పంపించారు. వారు 7 ఉన్నారు. చనిపోయిన బిడ్డ, తల్లిదండ్రులు, 3 శిష్యులు, క్రీస్తు యేసు. 7 అందరూ బయట పంపించాడు. ఎందుకు ప్రభు ఈ కార్యం చేశాడో బహుశా మనం గ్రహించలేకపోవచ్చు. కానీ చాలా సందర్భాల్లో మార్క్స్ వార్తలు కూడా మనం చూస్తాం కదా, మార్క్స్ వార్తలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాసిన మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరిచి తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయసాగకపోయాడు. ఆయన వారి అవిశ్వాసంలో ఆశ్చర్యపడాడు. అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. అవిశ్వాసం, ఆదాము సంతానం అవిశ్వాసం. నేను అవిశ్వాసని. విశ్వాసం అంటే ఏంటో నాకు తెలియదు. మీకు తెలుసా? పండు తిన్న తర్వాతే, ఆదాము పండు తిన్న తర్వాతే వారికి మంచి ఏంటో చెడు అర్థమైంది. రోజు పండు చూస్తూ ఉన్నారు కానీ అది తిన్న తర్వాత when they taste the fruit of good and evil, then only the eyes open and begin to understand the wrong in the fruit, the problem in the fruit. చచ్చిపోయారు అంతే. సావు అంటే ఏంటో కూడా వారికి తెలియదు. అలాగే జీవం అంటే ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే మనం చచ్చిన వారికి జన్మించాం కాబట్టి, ఆత్మీయంగా చనిపోయిన ఆదాములకు జన్మించిన మనకు జీవం అంటే తెలియదు. అందుకే కాబట్టి ప్రభువైన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు వారి జీవాన్ని పంపాడు. ఆయన వస్తూ చెప్పాడు. యోహాను సువార్త 14:6లో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేనే మార్గము, పరలోక మార్గము నేనే, భూలోకము సత్యము నేనే, జీవము నేనే. నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా మరొక లోకానికి యుగాయుగాలు జీవించే లోకానికి తండ్రి ఎందుకు రాలేరు. అలాగే సామెతల గ్రంథంలో కూడా మహాగ్రంథ సొలొమోను ద్వారా ప్రభువు మాట్లాడించాడు. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొనను. బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభువైన యేసునకు బాప్తిసం ఇచ్చిన తర్వాత క్రీస్తు యేసును మొట్టమొదటిగా పరిచయం చేసుకున్న శిష్యుడు ఆంద్రేయ ప్రభువైన క్రీస్తును తన యొక్క సహోదరైన సీమోనుకు ప్రత్యక్షమని చెప్పాడు. వారు ఇరువురు కలిసి ఫిలిప్పు చెప్తున్నారు, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయన ఎవరో కలుసుమా మనకు తెలుసు కదా. ఆ యొక్క యోసేపు కుమారుడైన యేసు, ఆ యేసే మెస్సయ్య. నువ్వు ఆయన కనుగొన్నావు. మెస్సయ్య యేసే ఎవరో కాదు, ఇంతకాలం మనం చూస్తూనే ఉన్నాం. ఆయనే మెస్సయ్య. అద్భుత విషయాన్ని మాకు బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు, ఖండాలు చూసి చెప్పాడు. ప్రభు నాన్న మీకు మనం చేస్తున్నాను, మీ జీవాన్ని కనుగొన్నారు. ఆదాము జీవంలో ఉన్న వారి ప్రాణాన్ని కనుక్కుంటే
మరణమందున మనం ఆత్మీయంగా చనిపోయిన మనమందరం కూడా జీవానికి అనుకుంటానికి దేవుడు తన కుమారుని వధించాడు. తన కుమారుని భయంకరంగా వధించి ఆయన చెందించిన రక్తము ద్వారా, అమూల్య రక్తము ద్వారా మనం కొని జీవింప చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురు, యోహాను, యాకోబులు ప్రభువైన యేసుక్రీస్తు లోపలికి వెళ్ళినప్పుడు అందరూ బయటకు పంపాడు. అందరిని బయటకు పంపించి కిందాన్ని చెప్తున్నాడుగా చేయబడుకుని తలితాకుమి అనగా చిన్నదనాలు లేచి కూర్చో, చిన్నదనాలు లేచి కూర్చో అనగానే ఇన్స్టెంట్గా చిన్నది వెంటనే లేచి జగత్తు ఆశ్చర్యపోయారు, తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. కాబట్టి ఆ బిడ్డ మరి చనిపోయి గంట, 2 గంటలు, 3 గంటలు మనకు తెలియదు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఆహారం పెట్టండి, ఇంకా ఆహారం పెట్టండి. లాజరు సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు కట్లు విప్పండి. సంథింగ్ ప్రాబ్లం, డెత్, ఏదో మొత్తానికి విప్పండి. కానీ ఆహారం పెట్టమని ప్రభు అనేసి చెప్పాడు. చాలా సంతోషం. అది విశ్వాసాన్ని బట్టి ఓరిసిగా మనమందరం నేర్చుకున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. వెన్ యూ బిలీవ్ surely you will receive. But to believe, if you want to believe Jesus Christ as Lord, Savior, keep His words inside your soul fully. హృదయమంతా వాక్యంతో ఉండాలి. కొలస్సీ 3:16 చెప్తాడు పౌలు గారు, మన హృదయమంతా వాక్యంతో నిండిపోవాలి. మన హృదయమంతా వాక్యంతో నిండిపోవాలి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా గ్రామంలో ప్రభు చెప్పాడు, యేసే చెప్పాడు పరిచారకులకు, బాణాల అంచుల మట్టుకు నింపండి, బాణాల అంచుల మట్టుకు నింపండి. అంచుల మట్టుకు నింపారు. ద్రాక్షరసం కూడా అంచుల మట్టుకు ఫుల్గా తయారైంది. ఇప్పుడు సగం ఉందనుకోండి, సగం ద్రాక్షరసం ఉండేది. ఇప్పుడు 30 భాగం బట్టి 30 వేయండి. హృదయం కూడా వాక్యంతో నింపబడాలి. హృదయమంతా దేవుని ఆలయంగా మార్చబడాలి. హృదయమంతా వాక్యంతో ఉండాలి. హృదయమంతా స్థుతితో ఉండాలి. హృదయమంతా ఆరాధనతో ఉండాలి. సాతానికి అవకాశం లేకుండా, అవిశ్వాసానికి కానీ, అనుమానానికి కానీ, లోకానికి కానీ స్థావరం లేకుండా, సగా లేకుండా, ఖాళీ లేకుండా హృదయమంతా కూడా వాక్యంతో నింపిన వారు ధన్యులు, వారు లోకానికి జయిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు వారి సేవకునిగా, శిష్యునిగా చిన్న మాట తెలియజేస్తున్నాను. హృదయమంతా వాక్యంతో నింపడాలి. హృదయం దేవుని ఆలయం. ఇంతకుముందు దృష్టిలేమే, ఇంతకుముందు హృదయమంతా దృష్టిలో ఉన్నాడు. వాడి ఇష్టానుసారంగా మనవాడుకున్నాడు. వాడు మనలోనే విసిస్తూ తన క్రియ చేయించాడు. అదే స్థానంలో పరిశుద్ధాత్మ హృదయంలోనికి వచ్చి మన హృదయం నిండా ఉండి దేవునికి పరిశుద్ధాత్మని మనలోని చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! హృదయం అదే. మనమందరం ఏగిన సత్య ఫ్లాస్క్ ఉంది కదా, ఫ్లాస్క్. ఈ ఫ్లాస్క్లో చలికాలం హీట్ వాటర్ కానీ హాట్ కాఫీస్ వస్తాం, కొన్ని గంటలు అది వేడి వచ్చింది. అలాగే ఎండాకాలంలో ఆ ఫ్లాస్క్లోనే కూల్ డ్రింక్స్ వస్తాం, కొన్ని గంటలు పోయి వచ్చింది. సో ఫ్లాస్క్ ఉన్న అద్భుతమైన పనితనం ఏంటంటే వేడి వేడిగా ఉంచుంది, చల్లదనం ఉంచుంది. ఈ హృదయం కూడా అంతే. అందుకే కాబోలు చాలాసార్లు ప్రభైన క్రీస్తు యేసు హృదయాన్ని భూమికి పోల్చాడు. భూమిలో విత్తనాలు వేస్తాం, మనం ఏ విత్తనాలు వేస్తాయో ఆ విత్తనాలు మురుస్తాయి, అఫలాలు ఇస్తాయి. అలాగే ఎక్కువ హృదయం కూడా భూమికి పోల్చాడు. ఈ హృదయంలో మనం మంచి వింటే మంచి చేస్తాం, చెడు వింటే చెడు చేస్తాం. హృదయం ఏం లేదు. హృదయాన్ని మలుచుకునే విధానం, భూమిని మలుచుకునే విధానం వినడం ద్వారా విశ్వాసం కలుగును. ఎవరి మాటలు పడితే వారి మాట కాదు కదా, క్రీస్తు యేసు మాట. ఎందుకనగా క్రీస్తు యేసు మాటలు ఆత్మయు జీవమైనవి. ఆత్మయు జీవం. ఆదాము హవ్వల సంతానం అంతా శరీర సంబంధంగా మృతులే. వారందరూ కూడా జీవించాలంటే మనుష్య కుమారు యొక్క జీవముల మాటలు వినాలి. మనుష్య కుమారు యొక్క మాటలు వింటే ఆత్మీయంగా చనిపోయిన బతుకుతారు. ఇంకా లోతుకు చెప్పాలంటే శరీర సంబంధంగా మృతులైన వారిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు బతికించారు. అధికారం శిష్యులకు కూడా ఇచ్చారు, శిష్యులు కూడా బతికించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అయాజక గృహంలోకి వెళ్ళి ఆ బిడ్డను లేపినప్పుడు విశేషమైన ఆదరణ కలిగింది. అక్కడ ఏం జరిగిందంటే ముగ్గురు వెంట పెట్టుకెళ్ళని చెప్పుకున్నాం కదా, పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు కూడా కళ్ళారా చూచారు. ముగ్గురు కళ్ళారా చూచారు. ఏం చూచారు? యేసుక్రీస్తు ఏం చేశాడు? అందరిని బయటికి పంపించాడు. మొత్తాన్ని బయటికి పంపించాడు. ప్రార్థన చేయలేదు, మోకరించలేదు.
ఇక ఆయనే గొప్పవాడు, ఇక ఆయనకి ఎవరు ప్రార్థన చేస్తాడు? ఆయనకంటే గొప్పవాడు ఎవరైనా ఉంటే ప్రార్థన చేసి ఉండేవాడేమో, కానీ యేసే గొప్పవాడు. ఆయనే సమస్తములకు ఆధారభూతుడు, ఆయన శిరస్సు. కాబట్టి కానీ ఎవరికి ప్రార్థన చేయలేదు, కానీ ఆయన చేసిన పని అందరినీ బయటకు పంపించి ఆ చిన్నదాన్ని చేపట్టుకుని తల్లి దాగుమని చెప్పగానే నిద్రించిన చిన్నది, మన భాషలో చచ్చిపోయిన చిన్న చక్కాలు ఇచ్చుకొచ్చిందట. తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. నిజంగా తండ్రి ఎంత సంతోషించుంటాడో అదే సమయంలో ప్రభు కూడా సంతోషించుంటాడు. కానీ దేవుని రాజ్యం ప్రారంభమైంది. దేవుని రాజ్యం యొక్క శిష్యుడు ఉన్నాడు కాబట్టి, యాజకుడు ఉన్నాడు కాబట్టి చనిపోయినప్పటికీ కూడా తాను వచ్చి ప్రభు తీసుకున్నాడు. వరహాదము చేతను పాపము చేతను చచ్చిన నిన్ను నీ ఇంటి వారిని నన్ను నా ఇంటి వారిని భరించడానికి ప్రభు మన మంచి ఉన్నాడు. ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడని ఉన్నవాడు అన్నవాడు. ఆయన వాక్యం అని ఉన్నాడు. ఆ వాక్యం నీ హృదయం లోనికి వెళ్తే నువ్వు జీవిస్తావు. ఆ వాక్యాన్ని హృదయంలోకి వెళితే నువ్వు వాక్యం మారుతావు. ఆ వాక్యం హృదయంలోకి వెళ్ళి ఫలిస్తే లోకాన్ని చేస్తావు, పాపాన్ని చేస్తావు, రోగాన్ని చేస్తావు, మరణాన్ని చేస్తావు, చచ్చని వారిని ప్రభు సన్నిధికి నడిపిస్తావు. అదే ప్రభువు కోరుకున్నాడు. శిష్యుడు కావాలన్నాడు, శిష్యురాండ్రు కావాలన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాడు. సమస్త జనులను శిష్యుడిగా చేయండి. నేను చేసే కార్యాలు చేయండి, చేయండి, నేను చేసే కార్యాలు. మీకు అధికారం ఇస్తున్నాను. పాములను తేళ్లను తొక్కుతాడు. శత్రువు యొక్క బలం అంతటి మీద మీకు అధికారం ఇస్తాడు. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. శత్రువు యొక్క బలము మరణము. శత్రువు యొక్క బలం మరణం. మన గురువు రక్షకుడు ప్రధాన క్రీస్తు మరణాన్ని మనకు మునుని విరిచి మరణమును మృతులోకాన్ని తీసుకుని అగ్నిగుణములు పడేశారు. రెండో మరణం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. 7వ అధ్యాయం. సో వాక్యం విను, సత్యాన్ని గ్రహించి సత్య సంబంధిగా దైవరాజ్యములో సత్యాన్ని స్థాపించడానికి మూలపురుషుడు కావాలి. పేతురు వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు. కవిత చనిపోయింది. సమాధిలో పెట్టడానికి సిద్ధపడ్డారు, కానీ కొంచెం ఆలోచన చేశారు. ఎందుకంటే ఆ దినాల్లో ప్రభు పేతురును ప్రసిద్ధి చేశాడు. ఈ దినాల్లో కూడా చాలా మంది దేవుడు ప్రసిద్ధి చేశారు. ప్రపంచంలో అద్భుతమైన దైవశనుడు, సుప్రసిద్ధ దైవశనుడు, ప్రభుతో నడిచేవారు, ప్రభు స్వరం వినేవారు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం ఇంకా ఉండాలి. మనమందరం బట్టి వారు కానీ నా ప్రార్థన. కాబట్టి ఇక పేతురు నీడలో రోగులు ఉన్నప్పుడు వారు ఏ రోగమైనా ఏ వేదన మన స్వస్థం ఉంటారు. ఇంకో వార్త విని అక్కడ ఉన్న శిష్యులు కొంతమంది ఇప్పేలో తప్పితాను అలాగే సమాధి చేయకుండా మంచి స్నానం చేయించి పైన మేడగదిలో పెట్టి పేతురు కోసం కబురు పంపారు. పేతురు కోసం కబురు పంపారు. వృద్ధలో ఉన్నారు కాబట్టి శిష్యులు వెళ్ళి విషయం చెప్పారు. ఈ విధంగా చనిపోయింది, చాలా మంచి అమ్మాయి, విశ్వాసం గల అమ్మాయి, సాక్ష్యం గల అమ్మాయి చెప్పినప్పుడు పేతురు పదండి వెళ్దాం అన్నట్టు. వెంటనే వెళ్దాం పదండి అన్నారట. యేసుక్రీస్తు విధంగా వెళ్దాం పదని యాజకుతున్నాడు. అలాగే ప్రభు కూడా వెళ్దాం పదం, పేతురు కూడా వెళ్దాం పదం అని చెప్పి మనగానే ఆలస్యం చేయకుండా వారితో వచ్చి పరిస్థితి చూసినప్పుడు అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ మంచి విషయాలన్నీ కూడా సాక్ష్యం చెప్తున్నప్పుడు పేతురు విన్నారు. మెడగదిలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేయించి మనసును పడబెట్టాడు. అప్పుడు పేతురు ఒకసారి అందరి వెలుపులకు పంపాడు. వాక్యం చదువుని అపోస్తల కార్యం 9వ అధ్యాయము 40వ వచనం. పేతురు అందరిని వెలుపలికి పంపి, కాబట్టి యేసుక్రీస్తు వారు అక్కడ ఏం చేశాడు అవన్నీ హృదయంలో డౌన్లోడ్ చేస్తున్నాడేమో. కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే ఒక అద్భుతమైన కార్యానికి ఎప్పుడు ప్రాణం వచ్చిందంటే మెడగదిలో పరిశుద్ధాత్మ పొందిన తర్వాత. ఒకవేళ మెడగదిలో పరిశుద్ధాత్మ పొందకపోతే సీమోను పేతురుగా మారడం, సీమోను కేఫాగా మారడం, ఆ పేతురు నీడలో జనుడు స్వస్థత పొందరు. ఇంక అద్భుతాలు ఆశ్చర్యాలు జరగవు. ఇంకో ఆశ్చర్యం ఏంటి, పేతురు అబద్ధములాడి దేవునికి రాజ్యానికి విరోధంగా ప్రవర్తించిన అన్ని సత్యాలను ఏ విధంగా హతమార్చాడో వాక్యం చూస్తున్నాం. చనిపోయిన వారిని బతికించడం మాత్రమే కాదు, కానీ బతికిన వారి నోటి మాటతో చెప్పిన భయంకరమైన కేఫా రాయి వంటి వాడు పేతురు. కాబట్టి ఇక పేతురు ఇక్కడ రూపేలో అందరిని వెలుగు పంపాడు. అందరిని వెలుగులకు పంపుతాను అక్కడే ఉన్నాడు. మరి అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారు, శిష్యులు 3 ఉన్నారు, చనిపోయిన బిడ్డ తల్లిదండ్రులు 7 ఉన్నారు. ఇద్దరే చనిపోయిన తల్లిద శవం
రెండవ అపోస్తలుడు పేతురు అందరూ పంపించాడు. బహుశా బయటకు వెళ్ళిన వారందరూ ప్రార్థన చేస్తారేమో, ప్రభువా పేతురు శక్తి తప్పిదాన్ని లేపని ప్రార్థన చేస్తారేమో. మరి దినాల పరిస్థితి మనకు తెలుసు ఆ విశ్వాసం. అందుకే లూకాసువార్త 18వ అధ్యాయము 7వ వచనంలో ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చిన ఆ విశ్వాసం కనుగొననా? ఏ విశ్వాసం? పేతురు కూడా విశ్వాసం. ఆది అపోస్తలుల విశ్వాసం లేదు, ప్రార్థన చేస్తున్నాం, ఇవన్నీ మామూలుగా ఆ విశ్వాసం అంటే మనం కనుగొనలేదు. మన కళ్ళ ముందు ఎంతోమంది ఆ విషయం చనిపోతారు, సమాజం చేస్తారు. ఎవరి కోసం వెయిట్ చేయట్లేదు, ఎవరిని ప్రేమించలేదు, ఎవరో వచ్చి కూడా చనిపోయిన వారు లేపలేదు. ఇవన్నీ కూడా దైవరాజ్య స్థాపన కూడా మొట్టమొదటిగా దేవుని రాజ్యం స్థాపించడానికి, అది విస్తరింపజేయడానికి, ప్రబలం చేయడానికి ప్రభువైన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు వారిని వధించి రక్తము ద్వారా, ఆయనకు శరీరము ద్వారా, ఆయన వాక్యం ద్వారా, శిలువ మరణము ద్వారా అద్భుత సాక్ష్యాన్ని స్థిరపరిచాడు. కాబట్టి పేతురుకు అద్భుతమైన శిష్యుడు పేతురు చెప్పిన వాక్యం మనం వింటున్నాం ఇప్పుడు. అది యేసుక్రీస్తు చేసిన కార్యాలు తను చూచాడు. అంటే నా యందు విశ్వాసం ఉంచేవారు నేను చేయు కార్యాలు చేస్తారు, వారికంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఈవెన్ టుడే ద స్క్రిప్చర్ హ్యాస్ ద సేమ్ లైఫ్, ద సేమ్ వాల్యూస్ ఇఫ్ యూ బిలీవ్ లార్డ్ అండ్ యాక్ట్ అపాన్ ద వర్డ్. నీవు నేను కూడా పరిపూర్ణ విశ్వాసం మీద వాక్యం మీద ఆనుకొని వాక్యాధారంగా నడిచినదే ప్రభు మనం కూడా వాడుకోవచ్చు. వాడుకోవడాన్ని ఎవరు చెప్పగలరు? అయినప్పటికీ కూడా లాజరు ప్రభు చెప్పాడు, లాజరు మళ్ళా చనిపోయి సమాధిలో ఉన్నారు. యాయిరు కుమార్తె 12 ఏళ్ల అమ్మాయిని లేపాడు, మళ్ళా సమాధిలో ఉన్నారు. లేచిన వరకు సమాధిలో ఉన్నారు. ఇది ప్రభు కోరుకోవట్లేదు. ఆదాము సంతానం అంతా కూడా ఆత్మీయంగా చనిపోయి వారిని లేపాల. వారిని లేపడం ద్వారా మరొక లోకం నింపడుతుంది, ఆ లోకమే పరలోకం. సూచిక్రియ ఇంద్రాక్ష సంగమానికి మంచిదే, అద్భుత ఆశ్చర్యం మంచిదే. వీటన్నిటికంటే కూడా పాపి పరిశుద్ధుడిగా మార్చబడ్డానికి దేవుడు తన కుమారుడు క్రీస్తుని పాప శరీరాకరణలో పంపి ఆయన భయంకరంగా శ్రమంతో చంపించిన తర్వాత చెప్పినట్టు 3వ దినం తిరిగి లేచి ఏ విధంగా మేఘాల మీద పరలోకానికి ఆనుండయ్యాడు, పాపులమైన మనము కూడా పరిశుద్ధాత్మాభిషేకం సమాధులు ఉన్న సజీవుడు వల్ల రక్షకుడు ప్రభుని క్రీస్తు ఏ విధంగా మేఘాల మీద పరలోకానికి వెళ్ళాడు, అలాగే మనం కూడా వెళ్ళట దేవుని చెప్తుంది వాక్యం. సో ప్రభు యొక్క కార్యాలు శిష్యుడు కన్నారా చూచారు. పేతురు చనిపోయిన నిద్రించిన తమ్మిదాన్ని చేపట్టుకొని తమ్మిదానించి కూర్చొని మోపించి ప్రార్థించిన యేసుక్రీస్తు నామములో శ్రద్ధగా తమ్మిదానించుకొస్తుంది. అలాగే మనం కూడా శిష్యులమైన మనం, శిష్యురాంతమైన మనం పాపము చేత ప్రహారం దిగి చచ్చిన వారికి సువార్త ప్రకటించి వారి పాపాలను ఒప్పింపజేసి వారందరూ కూడా దైవరాజ్యంలో సజీవులుగా సంచారం చేయడం నడిపించడానికి ప్రభు మనం కృపించాడు. మనమందరం కూడా దైవరాజ్య విస్తరణలో పారిభావిస్తులు ఉందాం, ఆత్మీయంగా చనిపోయిన వారిని ఇద్దాం, ప్రభు సన్నిధికి నడిపిద్దాం. ప్రభు ఈ మాటలు మన హృదయంలో సమృద్ధిగా ఫలింపచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తర్వాత ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. విశ్వాసము, ధైర్యం, నిరీక్షణము ఆదరించి మీ పరిచయం కొలతలేని పరిశుద్ధాత్మ మీద కుమ్మరించండి. ఆత్మీయంగా చనిపోయిన వారితో ముచ్చరించి వారి మీ సన్నిధికి లభించిన ఏక మనసు దయచి పునరుద్ధరణ క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.